హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మూవీని పూర్తిగా చూసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మూవీ ఒక ఫ్యామిలీ కామెడీ మూవీ. దీన్ని చూసి మీరు పొట్ట చెక్కలేయేలా నవ్వుకుంటారు. అంతలా ఉంటుంది కామెడీ ఈ మూవీలో. ఇక మూవీలోకి వెళ్ళిపోదామా? స్టార్టింగ్ సీన్‌లో 1971 వార్ సమయంలో ఒక ఫైటర్ విమానం పంజాబ్‌లోని ఒక పల్లెటూరు మీదుగా వెళ్తుంటే, అందులోంచి ఒక గ్రెనేడ్ జారి ఆ ఊరి పొలంలో పడుతుంది. అంతకు ముందెప్పుడూ ఆ గ్రెనేడ్‌ని ఎప్పుడూ ఆ ఊరి వాళ్ళు చూడలేదు. అది గమనించిన అక్కడున్న వాళ్ళు అదేదో విలువైన వస్తువు అనుకుని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటారు. వీళ్ళ అదృష్టం బావుంది కాబట్టి దానికి ఉన్న పిన్ ఊడలేదు. అయితే రామ్‌జీ అనే ముసలి తాత ఆ గ్రనైట్‌కి ఉన్న పిన్ను తాళం అనుకుని పీకేస్తాడు. ఇంకేముంది? తాత ఫోటో గోడ మీదకి వెళ్ళిపోతుంది. తాత పైకి పోతాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఒక పెద్ద కుటుంబాన్ని చూపిస్తారు. వాళ్ళంతా కలిసి ఫ్యాన్ పనిచేయకపోవడంతో ఫ్యాన్‌తో కుస్తీ పడుతూ ఉంటారు. 3 రోజుల వీళ్ళ పోరాటం తరువాత ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. అతను చెక్ చేసాక, "అరే పిచ్చోళ్ళా ఏంటి? కరెంటు ఉంటేనే కదా ఫ్యాన్ తిరిగేది" అంటాడు. "కరెంటు బిల్లులు కట్టలేదు మీరు. అందుకే మీకు కరెంటు పీకేశారు" అంటాడు. చూశారు కదా ఎంత తిక్కల ఫ్యామిలీనో. ఆగండి ఆగండి, ఇది ఇంకా స్టార్టింగే. చూడండి ముందు ముందు ఎంత కామెడీ ఉంటుందో. ఇక రామ్‌జీ మనవడు విశాల్ అతని బాబాయ్‌తో కలిసి కరెంట్ ఆఫీస్‌కి వెళ్లి బిల్ కట్టేస్తాడు. బిల్ కట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో బల్బ్ వెలిగిందో లేదో కానీ అతని ఎదురుగా ఉన్న గీత అనే అమ్మాయిని చూసి విశాల్ గుండెల్లో మతాబులు పేలాయి. మొదటి చూపుతోనే ఆమెకి పడిపోతాడు. గీత ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది. విశాల్ కూడా బాబాయిని వెంటబెట్టుకుని అదే బస్ ఎక్కుతాడు. ఆమె ఎక్కడికైతే టికెట్ తీసుకుంటుందో మనోడు అక్కడికి టికెట్ తీస్తాడు. ఇది చూసి బాబాయికి మెంటలెక్కిపోతుంది. నేను వీడిని ఎక్కడికి తీసుకొచ్చాను? వీడు నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నాడు అనుకుంటాడు. ఇవన్నీ పట్టించుకోవడానికి విశాల్‌కి సమయం లేదు. ఇక బస్ దిగి గీత వెళ్తుంటే విశాల్ కూడా వెనకే దిగి వెళ్తాడు. ఇక గీతకు కూడా విశాల్ వెంట పడుతున్నాడని అర్థమవుతుంది. అయినా ఏమీ అనకుండా వెళ్తుంది. అంటే ఇద్దరి గుండెల్లో ప్రేమ గంటలు మోగాయన్నమాట. ఇక అలా వెంట వెళ్లి గీత ఇల్లు చూస్తాడు. అప్పుడు మనోడికి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ గీతకి పెళ్లయ్యుంటే అని ఆలోచిస్తాడు. అప్పుడు బాబాయ్ విశాల్‌ని, "అరే గాడిద, పెళ్లైన అమ్మాయికి లైన్ వేస్తావా?" అంటాడు. దానికి విశాల్, "అదేం కాదు బాబాయ్, నేను జస్ట్ ఆ అమ్మాయికి పెళ్లయిందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే ప్రేమిస్తే తప్పేముంది" అంటాడు. చేసేదేమీ లేక బాబాయ్, "నువ్వు ఏమైనా చేసుకోరా" అన్నట్టు ఫేస్ పెడతాడు. ఇద్దరూ ఒక మాట అనుకుని గీత ఇంటి దగ్గరికి వెళ్తారు. అంతలోనే గీత వాళ్ళ అమ్మ బయటికి వస్తుంది. వాళ్ళని చూసి, "కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చింది మీరేనా?" అంటుంది. "2 రోజుల నుంచి కరెంట్ లేదు అని కంప్లెయింట్ ఇచ్చింది నేనే" అంటుంది. కరెంట్ పని గురించి విశాల్‌కి ఏమీ తెలియదు. అయినా, "ఆ! ఆ! అవును. మేమే కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాము. మీరు ఒక పని చేయండి. గీత హస్బెండ్‌ని పిలవండి" అంటాడు. "మేము ఆయన్ని అడిగి ప్రాబ్లమ్ ఏంటో కనిపెడతాం" అంటాడు. అప్పుడు గీత అమ్మ, "హస్బెండా? అసలు గీతకు పెళ్ళే కాలేదు" అంటుంది. అప్పుడు విశాల్ గుండెల్లో గంటలు మోగుతాయి. ఇక ఆనందంతో విశాల్ బాబాయిని వెళ్లి, "నువ్వు మీటర్ దగ్గర వేలు పెట్టి ఏదోలా టైమ్ పాస్ చెయ్యి. అంతలో నేను లైన్ కొట్టుకొని వస్తాను" అని చెప్తాడు. గీత వాళ్ళ అవ్వతో, "మా బాబాయి మీటర్ చూస్తాడు. నేను పైన చుక్కను చూస్తాను. అదే కరెంట్ వైర్ చూస్తాను" అని మేడ మీదకి వెళ్తాడు. గీత ఇతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. "అరే! నువ్విక్కడేం చేస్తున్నావు? కరెంట్ ఆఫీస్‌లో నువ్వెప్పుడు పనిలో చేరావు?" అంటుంది. అప్పుడు విశాల్, "అదేం లేదు. నేను నీకోసమే వచ్చాను" అని మాట్లాడుతూ ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ గీత ఇంకా రిప్లై ఏమీ ఇవ్వలేదు. ఇలా వీళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కింద బాబాయ్ మీటర్ వైర్లు కెలికి మంటలు అంటించేస్తాడు. ఏదోలాగా గండం గడిచి ప్రాణాలతో బయటపడతాడు. ఇక గీత వాళ్ళ ఫ్యామిలీ, "పెద్ద కరెంట్ ఆఫీస్ నుంచొచ్చారు మొనగాళ్ళు" అని అక్కడి నుంచి తరిమేస్తారు. తర్వాత రోజు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి కరెంట్ రిపేర్ చేస్తాడు. ఒకవైపు గీత కూడా విశాల్ ప్రేమలో పడిపోయి ఉంటుంది. ఆమెనే కరెంటు వైర్లు తెంపేసి విశాల్‌కి ఫోన్ చేసి, "మళ్ళీ కరెంటు పోయింది, వచ్చి బాగు చేయండి" అంటుంది. ఇది చాలు విశాల్‌కి అర్థమైంది. అమ్మాయి సైడ్ నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది. ఆ తర్వాత 2 ఫ్యామిలీలు ఒప్పుకొని విశాల్ గీతల పెళ్లి ధూమ్ ధామ్ అని వైభవంగా చేస్తారు. ఇక మొదటి రాత్రి పాల గ్లాస్‌తో గీత విశాల్ రూమ్‌లోకి వస్తుంది. అక్కడ సీన్ చూసి షాక్ అవుతుంది. విశాల్ కుటుంబంలో మగవాళ్ళు అందరూ ఫుల్‌గా తాగి అదే రూమ్‌లో పడిపోయి ఉంటారు. ఫస్ట్ నైట్ కదా, ఎలాగైనా చేసుకోవాలని విశాల్ వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ లేవరు. ఇక ఇంటి పెద్దలు అందరూ ఈ రోజు కాకపోతే రేపైనా ఫస్ట్ నైట్ చేపించాలి అనుకుంటారు. ఇక అందరూ నిద్రపోయిన తర్వాత గీతను ఒక్కదాన్నే విశాల్ బయటకు పిలుస్తాడు. వాళ్ళు గోడౌన్‌లో ఫస్ట్ నైట్ చేసుకోవాలి అనుకుంటాడు. మనోడి అదృష్టం గురించి తెలిసిందేగా. అప్పుడే విశాల్ బాబాయ్ నిద్రలో నడుచుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళని తగులుతాడు. చీకట్లో గీతని ఎవరో అమ్మాయి అనుకుని గట్టిగా కేకలు పెడతాడు. "అందరూ చూడండి, విశాల్ తన గర్ల్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు" అంటూ అరుస్తాడు. అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు విశాల్, "బాబాయ్ ఫుల్‌గా తాగాడు. అందుకే ఇలా వాగుతున్నాడని" సర్ది చెప్తాడు. బాబాయ్ అప్పుడప్పుడు ఫుల్‌గా మందు కొట్టేవాడు కాబట్టి
అందరూ నిజమే అనుకుని నమ్మేస్తారు. మరుసటి రోజు జయరాం అనే వ్యక్తి విశాల్ ఇంటికి వస్తాడు. వాళ్లకు ఒక సంతోషకరమైన వార్త తీసుకొని వస్తాడు. ఇదిగో వినండి, గవర్నమెంట్ మీ పొలంలో ఎయిర్‌పోర్ట్ కట్టడానికి నిర్ణయించింది. మీ పొలం ఇదివరకు 25,00,000 నుండి 30,00,000 పలికేది. ఇప్పుడు అది ఒక్కసారిగా 3-4 కోట్లకు మారిపోయింది అని అంటాడు. ఇది విని బాబాయ్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు అందరూ ఇదంతా గీత వల్లనే. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టింది, డబ్బులు మన ఇంటికి వరదలాగా వస్తున్నాయి అనుకుంటారు. అప్పుడు అందరూ కలిసి గీత కోసం ఏదైనా చేయాలి అనుకుంటారు. అప్పుడు విశాల్ నా దగ్గర ఒక పెద్ద ఐడియా ఉంది. అదేంటంటే నేను గీతని హనీమూన్‌కి తీసుకెళ్తాను. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అంటాడు. హనీమూన్ అంటే వీళ్ళకెవరికీ తెలీదు. అందుకని వాళ్ళు మేము కూడా హనీమూన్‌కి వస్తాం అంటారు. ఇది మంచి ఆనందకరమైన వార్త. అందరం కలిసి హనీమూన్ వెళ్దాం అంటారు. ఇక గీత ఊహలన్నీ చెదిరిపోయాయి. విశాల్ మొహం కూడా మాడిపోయింది. అయితే పాపం ఈ కుటుంబంలోని వాళ్లకు తెలీదు. అసలు హనీమూన్ అంటే ఏంటి? హనీమూన్ ఎవరు వెళ్తారు అని. ఒకవైపు వీళ్ళందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు హనీమూన్‌కి వెళ్తున్నందుకు. అప్పుడు విశాల్ వీళ్లకు హనీమూన్ అంటే ఏంటి అని చెప్పాలనుకుంటాడు. కానీ దూరం నుంచి సైగ చేస్తూ గీత చెప్పొద్దు అంటుంది. గీత విశాల్‌తో కుటుంబమంతా చూడు ఎంత సంతోషంగా ఉందో. వాళ్ళని బాధ పెట్టొద్దు. అందరూ కలిసి వెళ్దాం అంటుంది. ఇక మరుసటి రోజు కుటుంబమంతా కలిసి వీసా ఆఫీస్‌కు వెళ్తారు. తక్కువ ఖర్చుతో హనీమూన్‌కి ఎక్కడికి వెళ్ళొచ్చు అని అడుగుతారు. దానికి ఏజెంట్ కొత్త జంటలకి స్విట్జర్లాండ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్తాడు. వీళ్ళ మాటల ద్వారా అప్పుడు ఏజెంట్‌కి అర్థమవుతుంది. వీళ్ళందరూ వెళ్ళాలి అనుకుంటున్నారని. అది హనీమూన్‌కి. అప్పుడు ఆ ఏజెంట్ మీరంతా మంచి ఊపులో ఉన్నారు. ఈ వయసులో కూడా హనీమూన్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారు. మంచిది. మీరు ఇంగ్లాండ్‌కి వెళ్ళండి అని సలహా ఇస్తాడు. అయితే మీకు ఒక్కొక్క మనిషికి 15 రోజులకు ఒక్కొక్క 1,00,000 అవుతుంది అని చెప్తాడు. బాబాయ్ ఇది విని మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతనా అని అందరూ షాక్ అవుతారు. అందరూ షాక్ నుండి తేరుకొని 13 మంది హనీమూన్‌కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఇక అందరూ ఇంగ్లాండ్‌కి హనీమూన్‌కి సిద్ధమవుతారు. ఇక అదే రోజు అందరూ విమానం ఎక్కి ఇంగ్లాండ్‌లో దిగిపోతారు. ఇప్పుడే అసలైన కామెడీ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీ 15 రోజులు స్టే చేయడానికి హోటల్ రూమ్స్ తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ మరోసారి బాబాయ్‌కి కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే 15 రోజులు హోటల్‌లో స్టే చేయడానికి 12,00,000 అవుతుంది అని ఆ హోటల్ వాడు చెప్తాడు. బాబాయ్ కాదు, ఇది విన్న మిగతా కుటుంబ సభ్యులు కూడా షాక్ తింటారు. ఇంత రేటా అనుకుంటారు. ఈ డబ్బుతో కొంటే ఒక ఇల్లు వస్తుంది అనుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు వచ్చిన బస్ డ్రైవర్ రణబీర్ కపూర్ పంజాబ్‌కి చెందినోడు. మనవాళ్లే కదా అని రణబీర్ ఈ కుటుంబం మొత్తాన్ని ఒక 1,00,000 రూపాయలిచ్చి వాళ్ళింట్లో ఉండేలాగా ఒప్పుకుంటాడు. నా లైఫ్‌లో ఇంతకంటే మంచి డీల్ చూడలేదమ్మా అన్నట్టు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి పోతారు. అప్పుడు రణబీర్ వాళ్ళతో ఇంట్లో 2 రూములు మాత్రమే ఉన్నాయి. మీ కుటుంబం మొత్తం హాల్లోనే ఉండండి అంటాడు. మీకు కావాల్సిన వస్తువులన్నీ చూసుకుంటాను అంటాడు. అప్పుడు బామ్మ సరే సరే ఎక్కడైతే ఏముంది హాల్లోనే హనీమూన్ చేసుకుంటాంలే అంటుంది. దెబ్బకి రణబీర్ కపూర్ ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటి ఇంత ఓపెన్ ప్లేస్‌లో హనీమూన్ చేసుకుంటారా? ఇది ఎక్కడ తిక్కల ఫ్యామిలీరా బాబు అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి హాల్లోనే రెస్ట్ తీసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు విశాల్ గాడు బాధపడుతూ నేను వచ్చింది హనీమూన్‌కా దేనికిరా బాబు! అందరూ కలిసి హాల్లోనే ఉంటే ఇక నా పని ఎలా సాగుతుంది అని ఆలోచిస్తూ వాళ్ళతోనే పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఫ్యామిలీ మొత్తం ఇంగ్లాండ్ తిరగడానికి వెళ్తారు. ఎలాగైనా ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలని అప్పుడే విశాల్‌కి ఒక ఐడియా వస్తుంది. నేను గీతని తీసుకొని ఇంటికి వెళ్తాను. మీరు ట్రిప్ ఎంజాయ్ చేసి రండి అంటాడు. అప్పుడు విశాల్ వాళ్ళ అంకుల్ అబ్బా! నాకు కూడా కాళ్ళు నొప్పి వస్తుంది. నేను కూడా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అంటాడు. ఇక చేసేదేమీ లేక అంకుల్‌ని కూడా ఇంటికి తీసుకొని వెళ్తాడు. అంకుల్‌కి మందు తాగిపిస్తాడు. అతను ఫుల్లుగా తాగి పడిపోతే అప్పుడు గీతతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. ఎంత మందు తాగినా కూడా అంకుల్‌కి మత్తు ఎక్కదు. అప్పుడు విశాల్ అంకుల్‌కి ఇంట్లో ఉన్న ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసి జ్యూస్ చేసి ఇస్తాడు. ఇది తాగైనా పడుకుంటాడేమో అనుకుంటాడు. మరోవైపు విశాల్ వాళ్ళ బామ్మ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. అక్కడికి యశ్వంత్ అనే వ్యక్తి వస్తాడు. ఈమెను చూడగానే పంజాబ్ నుండి వచ్చింది అనుకుంటాడు. బామ్మగారు ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలకు వచ్చారా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బామ్మ అంతిమ సంస్కారాలా? అరే హౌలే నేను హనీమూన్‌కి వచ్చానురా అని చెప్తుంది. ఈ వయసులో హనీమూనా అని ఆశ్చర్యపోతాడు. ఈ వయసులో కూడా తాతగారు మంచి బలంగానే ఉన్నట్టున్నారే అంటాడు. దానికి బామ్మ లేదు లేదు ఆయన ఎప్పుడో పోయారు. నేను 13 మందితో హనీమూన్‌కి వచ్చాను. కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు అంటుంది. బామ్మ దెబ్బకి మనోడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 12 మందితో కాకపోతే 15, 20 మందితో హనీమూన్ చేసుకో. మా తాతను అడుగుతాను. ఒకవేళ ఆయన వస్తే పంపిస్తాను అని అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు అంకుల్ విశాల్ ఇచ్చిన జ్యూస్ తాగి బెడ్ మీద పడిపోతాడు. అంతలో ఫ్యామిలీ మొత్తం తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు విశాల్
దేవుడు అందరికీ ఇలానే చేస్తున్నాడా? నా ఒక్కడికే ఇలా జరుగుతుందా? అని ఎవరైనా నా భార్యతో ఒక రాత్రి గడిపే భాగ్యం కలిగించండయ్యా అనుకుంటాడు. మరుసటి రోజు కుటుంబం మొత్తం తిరగడానికి బయటికి వస్తారు. అక్కడ కొంతమంది అందమైన అమ్మాయిలు పువ్వులమ్ముతూ ఉంటారు. ఒక అమ్మాయి బాబాయ్ దగ్గరికి వచ్చి పువ్వులిస్తుంది. మళ్ళీ బాబాయ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కంగారు పడకండి. ఈసారి బాబాయ్ కింద పడింది డబ్బు గురించి కాదు. అందమైన అమ్మాయి పూలు ఇవ్వడం వల్ల. తర్వాత అందరూ కలిసి బాబాయిని లేపుతారు. అప్పుడు బాబాయ్ మీరంతా కాదు. ఆ తెల్లమ్మాయి ఎక్కడ? నేను తెల్లమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు అందరూ "నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది" అంటారు. ఆ తర్వాత విశాల్ అందరి దగ్గరికి వచ్చి "నేను ఒక లాటరీ గెలిచాను. అందులో ఒక జంటకి 5 స్టార్ హోటల్స్‌లో ఉండడానికి అవకాశం దొరికింది" అంటాడు. "ఈ లాటరీ కూడా మనోడు కోసం తయారు చేసుకున్నదే. నేను, గీత వెళ్తున్నాం" అంటాడు. అయితే టికెట్టు గీత వాళ్ళ మరదలకిచ్చేస్తుంది. ఎందుకంటే గీత బావకి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండడం వల్ల, ఈ మూలంగానైనా వాళ్ళు కన్విన్స్ అయ్యి వస్తారు అనుకుంటుంది. అందుకే వాళ్లకు టికెట్ ఇచ్చి హోటల్‌కి పంపిస్తుంది. ఇక విశాల్ ఆశలు మళ్ళీ గల్లంతయ్యాయి. మంచి అవకాశం గీత పాడు చేసింది అనుకుంటాడు. తర్వాత విశాల్ ఏదోలా ఉండడం చూసి రణబీరు ఏమైంది అని అడుగుతాడు. తనకి విశాల్ విషయం మొత్తం చెప్పేస్తాడు. పెళ్లైనప్పటి నుంచి నేను నా భార్యతో 5 నిమిషాలు కూడా పడుకోలేకపోయాను అంటాడు. అప్పుడు రణబీర్ చూడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇక్కడికి దూరంలో ఒక హోటల్ ఉంది. అది కొండ మీద ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి మీ కుటుంబం మొత్తానికి సగం రోజు పడుతుంది. నేను నిన్ను 1 గంటలో అక్కడికి చేరుస్తాను అంటాడు. ఈ ఐడియా విశాల్‌కి బాగా నచ్చింది. కుటుంబం మొత్తాన్ని తీసుకొని కొండ దగ్గరికి వెళ్తాడు. పదండి. కొండపైన పెద్ద హోటల్ ఉంది. తొందరగా పదండి అంటాడు. అందరూ కొండెక్కుతుంటారు. అయితే అందరికీ ఎక్కువ ఏజ్ ఉండడం వల్ల వాళ్ళందరికీ కాళ్ళ నొప్పులు పుడతాయి. అప్పుడు విశాల్ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి గీతని తీసుకొని హోటల్‌కి వెళ్తాడు. ఇక గీతతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. మనోడి ఆశలు మళ్ళీ ఆవిరైపోతాయి. ఎందుకంటే గీత చాలా అలసిపోయి నీరసంగా ఉంటుంది. ఇక కుటుంబం మొత్తం నడుచుకుంటూ వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. అప్పుడు బామ్మ ఒక బెంచ్ మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అక్కడకు మార్క్ అనే ముసలివాడు వచ్చి మీరేదో సమస్యలో ఉన్నట్టు ఉన్నారు అంటాడు. అతనికి పంజాబీ రాదు. బామ్మకి ఇంగ్లీష్ రాదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే భాష అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాదు యశ్వంత్. అప్పుడు మార్క్ యశ్వంత్‌తో "ఈ బామ్మ ఏదో చెప్తుంది. నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడు" అని బామ్మకు ఫోన్ ఇస్తాడు. అప్పుడు బామ్మ ఇతను యశ్వంత్ అని కనిపెట్టేస్తుంది. అప్పుడు బామ్మ "అరే యశ్వంత్! నువ్వు మీ తాతని హనీమూన్‌కి పంపిస్తా అన్నావు. పంపలేదే ఏంటి సంగతి?" అంటుంది. అప్పుడు యశ్వంత్ "అరే బామ్మగారు! మీకు 13 మందా? 130 మందా? వాళ్ళతో హనీమూన్ సరిపోలేదా? బామ్మ మా తాతగారిని కూడా వదిలేలా లేరు" అంటాడు. అప్పుడు బామ్మ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. నా హనీమూన్ పరిస్థితి ఏంటో అంటుంది. ఇక యశ్వంత్ బామ్మ ఎందుకు వచ్చిందో, ఏం చేయాలో మార్క్‌కు చెప్పేస్తాడు. అప్పుడు మార్క్ "ఓసి ఇంతేనా? బామ్మతో హనీమూన్ చేసే బాధ్యత నాది. ఇక నేను చూసుకుంటా" అంటాడు. అప్పుడు బామ్మ యశ్వంత్‌తో "అరే! మార్కు హనీమూన్ చిటికలో భలే ఒప్పేసుకున్నాడే" అంటుంది. అప్పుడు యశ్వంత్ "అరే బామ్మగారు! ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఏదైనా సరే ఇలానే ఒప్పుకుంటారు. వాళ్ళకి ఇలాంటివి పెద్ద సమస్య కాదు" అంటాడు. తర్వాత మార్క్ బామ్మని హనీమూన్ కోసం ఒక హోటల్‌కి తీసుకొని వెళ్తాడు. అక్కడ బామ్మతో మాటలు కలపాలని ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళకి ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. అందుకు బామ్మ మళ్ళీ యశ్వంత్‌కి ఫోన్ చేసి "నువ్వు ఇక్కడికి రా. నీతో నాకు అవసరం పడొచ్చు" అంటుంది. ఆ సమయంలో యశ్వంత్ పడుకున్నాడు. ఈ మాట విని నిద్రమత్తు వదిలిపోతుంది. "అరే బామ్మ! ఎంతమందితో హనీమూన్ చేసుకుంటావు? మన ఇండియన్స్ ఇంత డెవలప్ అయిపోయారా?" అనుకుంటాడు. మరోవైపు మార్క్ బామ్మ చేతిని ముద్దు పెట్టుకొని ముగ్గులోకి దించాలి అనుకునే లోపు బామ్మ లేసి "ఎలా కనబడుతున్నాన్రా తెల్ల వెధవ" అంటూ అరుస్తూ మార్క్‌ని ఉతికి ఆరేస్తుంది. ఈ గొడవ చూసి హోటల్ వాళ్ళు పోలీసులను పిలుస్తారు. అప్పుడు మార్క్ యశ్వంత్‌నే ఈమెతో ఇలా చేయమని చెప్పాడు అని చెప్పేస్తాడు. యశ్వంత్ వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. అయినా సరే సరదాగా ఉంది కదా! ఇక పోలీసులు బామ్మని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు అందరూ హనీమూన్ అంటే ఏంటో బామ్మకి వివరంగా చెప్తారు. ఇది విని బామ్మ "అయ్యో! ఇది నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? నేను అందరికీ హనీమూన్‌కి వచ్చాను. అది కూడా 13 మందితో అని చెప్పానే. అందరూ నా గురించి ఏమనుకున్నారో" అంటుంది. అప్పుడు అంకుల్ "ఏమనుకుంటారు? చింత చచ్చినా పులుపు చావలేదు అనుకుంటారు" అంటాడు. అప్పుడు బామ్మ "ఎక్కువగా ఓవర్ చేయకు. ఇప్పుడే ఒక తెల్లోడిని కుమ్మేసి వచ్చా. నీకు కూడా దెబ్బలు పడతాయి" అంటుంది. తర్వాత అందరూ "మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాము. పాపం విశాల్, గీతల హనీమూన్ ఇది. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇంకా 4 రోజులుంది. కనీసం ఇప్పుడైనా వాళ్ళని ఎంజాయ్ చేయనీయని ఒక హోటల్ బుక్ చేద్దాం" అనుకుంటారు. వాళ్ళ నోటి వెంట ఈ మాట వినగానే విశాల్ పొలంలో మళ్ళీ మొలకలొచ్చాయి. తరువాత విశాల్, గీత
హోటల్ గేట్ దగ్గరికి రాగానే వాళ్ళకొక ఫోన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అంకుల్ ఫోన్‌లో విశాల్‌తో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్ ప్లాన్ గవర్నమెంట్ క్యాన్సెల్ చేసిందంట అని చెప్తాడు. ఈ విషయం ఈ కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది. అప్పుడు అందరూ మనం నిలువున మునిగిపోయామనుకుంటారు. ఖర్చులు పెరిగిపోయాయి. అంతా నాశనమైపోయింది. పొలం కూడా పోయింది. 4 రోజులు ట్రిప్ ఉన్నా కూడా అన్నీ వదులుకొని ఉన్న పళంగా అందరూ ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు అందరూ ఇంటి కోడలు వచ్చింది, దరిద్రం తగులుకుంది. ఈమె వచ్చి అంతా నాశనం చేసింది అనుకుంటారు. ఇది గీత వింటుంది. అప్పుడు గీత విశాల్‌తో అందరూ నేను ఈ ఇంటికి కోడలుగా రావడం వల్లనే ఈ దరిద్రం పట్టుకుంది అంటున్నారు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మా, నాన్న నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్లకు ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ ఎప్పుడూ నన్ను దరిద్రం అనుకోలేదు. అందుకే నేను మా ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా అంటుంది. అప్పుడు విశాల్ నేను కూడా నీతో వస్తా అంటాడు. అందుకు గీత వద్దు, నేను మాత్రమే వెళ్తాను. నువ్వు నాతో పాటు వస్తే ఇది వచ్చి మా ఇంటిని నాశనం చేసింది. మా ఇంటి వెలుగును కూడా తీసుకుపోయింది అంటారు. అని చెప్పి దుఃఖంతోనే గీత అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు విశాల్ ఇంటికి తన చెల్లెలు ఏడుస్తూ వస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళతో మా ఆయన, మా అత్తింటి వారు ఇంట్లో నుంచి తరిమేశారు. నేను దరిద్రపు దాన్ని అంట. అంతకుముందు వాళ్లకు బంగారం షాప్ ఉండేది. అది ఇప్పుడు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. దీనికి నేనే కారణం. నా దరిద్రం వల్లనే ఇలా అయింది అని అత్తింటి వాళ్ళు తిడుతున్నారు అని చెప్తుంది. ఇది విని కుటుంబం మొత్తానికి కోపం వస్తుంది. అసలు వాళ్లకు బుద్ధి ఉందా? ఇలా ఎలా అనగలుగుతున్నారు అని అంటారు. అప్పుడు విశాల్ వచ్చి మన ఇంటి కూతురిని అంటే అంత బాధపడుతున్నారు. మరి మీరు గీతని కూడా ఇలానే అన్నారు. అప్పుడు మీకు ఇది న్యాయంగానే అనిపించిందా? వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇలాగే కోపం వస్తుంది కదా అంటాడు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది వాళ్ళు ఏమన్నారో. అప్పుడు విశాల్ వాళ్ళతో ప్రతి ఇంటికి కోడలు వస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో అందరూ ఈమెను కూడా మా కూతురు లాంటిదే అని మాట వరుసకు అంటారు. కానీ ఆ పదం మారిపోయి తర్వాత కోడలు కోడలుగానే ఉంటుంది అని విశాల్ అంటాడు. దీంతో వాళ్ళకి వాళ్ళ తప్పు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు పదండి మన కూతుర్ని వెనక్కి తెచ్చుకుందాం అంటారు. తర్వాత విశాల్ కుటుంబం మొత్తం గీత ఇంటికి వెళ్తారు. గీతని గీత కుటుంబ సభ్యులను చేతులెత్తి క్షమించమని అడుగుతారు. మా వల్ల చాలా తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించండి అంటారు. ఇలా వాళ్ళు చేతులెత్తి మొక్కడం గీత వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా అనిపించి వెంటనే వీళ్ళని క్షమించేస్తారు. వాళ్ళతో పాటు గీత కూడా వీళ్ళని క్షమించేస్తుంది. తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత మనకు ఇక్కడ తెలిసింది ఏంటంటే విశాల్ తన చెల్లి ఇంటికి రావడం కూడా విశాల్ ప్లానే. విశాల్ తన బావ, చెల్లితో ఇలా ప్లాన్ చేశాడు. ఇలా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు చేసిన తప్పు తెలిసిపోయింది. ఇక చివర్లో జయరాం ఇంటికి వస్తాడు. మీ స్థలం ఒక ప్రైవేట్ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలకు కొనటానికి సిద్ధంగా ఉంది అంటాడు. ఇది విని ఆ కుటుంబం మొత్తం ఎగిరి గంతేస్తారు. మరోవైపు విశాల్ గీతతో ప్రశాంతంగా శోభనం చేసుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.